హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇయాల్టి వీడియోలో ప్రీమిక్స్ పౌడర్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసరికి నేను ఉప్మా అలాగే చట్నీ ప్రీమిక్స్ పౌడర్ని అయితే ప్రిపేర్ చేశాను. చాలా ఈజీగా ఇంట్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. అలాగే బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ లేకపోతే ఎక్కడికన్నా టూర్స్కి వెళ్ళినప్పుడు ఈ ప్రీమిక్స్ పౌడర్ని అయితే పట్టుకెళ్ళామంటే చాలా ఈజీగా మనం టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అలాగే 3 నెలల నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. మనం ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేకపోతే కనుక గాజు డబ్బాలో కానీ పెట్టుకుని స్టోర్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే మనం ఎక్కడికైనా ఊర్లు వెళ్ళినప్పుడు ఇంట్లో కానీ ప్రీమిక్స్ పౌడర్ని చేసి పెట్టేసామంటే ఇంట్లో వాళ్ళు చాలా ఈజీగా టిఫిన్ చేసుకోవచ్చు అనమాట అండి. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ అయితే కనుక ఉప్మా పౌడర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. తర్వాత చట్నీ పౌడర్ చూపిస్తాను. దానికోసం ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ సరిపడగా వేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే కనుక మనకి పొడిగా ఉండదన్నమాట అండి. పౌడర్ పొడిగా రాకుండా ముద్దగా వస్తుంది. కాబట్టి మనం సరిపడగా ఆయిల్ వేసుకుని దాంట్లో వేరుశనగకాయ గుళ్ళు అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అంతా కూడా చాలా చిన్న మంటలో అయితే చేసుకోవాలండి. చాలా చిన్నగా మంటలో పెట్టుకుని అప్పుడు కదుపుతూ ఉండాలి. తర్వాత పచ్చెనపప్పు అలాగే మినపగుళ్ళను కూడా వేసుకుని వీటిని కూడా వేపుకోవాలి. మనం కదుపుతూ ఉండాలి. ఒకవేళ మనం కదుపుతూ ఉండకపోతే కనుక బాగా వేగిపోతాయండి. వేగిపోయినాయి అంటే కనుక అవి మనకి త్వరగా మెత్తబడిపోతాయి అన్నమాట పప్పులు అనేవి. కాబట్టి చిన్న మంటలో అలా కలుపుతూ ఉండాలన్నమాట. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలి. వేసుకుని ఇంక వీటిని కూడా కలుపుతూ ఉండాలన్నమాట. మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కదుపుతూనే ఉండాలి. ఇంక ఇలా కలుపుతూ ఉన్న తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకుని తీసుకోవాలండి. కరివేపాకు మనం ముందుగానే కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి. మనం ఇందులో వేసుకునే టయానికి తడిగా ఉండకూడదు. పూర్తిగా డ్రై అయిపోవాలన్నమాట. ఇంకా వాటిని అయితే యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు వచ్చేసరికి మనం ఎంత కారం తింటామో అన్ని ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి. ఇంకా ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా నూకనైతే యాడ్ చేసుకోవాలండి. నేను వచ్చేసరికి ఒక 1/2 కేజీ నూకకి చేద్దామని చెప్పి అనుకున్నాను. అందుకే 2 పావు కేజీల గ్లాసులతో అయితే 2 గ్లాసులను అయితే నూకని యాడ్ చేశానమాట. ఇంకా వీటిని అయితే ఈ నూకని కలపాలన్నమాట అండి. నూక కలిపేటప్పుడు ఎక్కడా కూడా ఉండ కట్టకూడదు. అలాగే అడుగంటకూడదు. మనం ఫస్ట్ నూక వేయగానే కొంచెం తడిగా అనిపిస్తుంది మనం నూనె వేయటం వల్ల. అలా కొంచెం నూక వేడెక్కేసరికి మనకి పొడి పొల్లాడుతూ వచ్చేస్తుంది అనమాట. మనం ఉప్పును కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. ఇంకా నూక హీట్ అయిపోయింది ఇంకా సేపట్లో దించేస్తాము అనగా ఉప్పును కూడా సరిపడగా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఉప్పు వేసేసిన తర్వాత ఇంకా దీన్ని అయితే మనం తీసేసుకోవాలన్నమాట. తీసేసుకుని ఒక ప్లేట్లో ఈ యొక్క నూకని సపరేట్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. మనం ఈ సపరేట్ చేసుకున్నప్పుడు ఒకవేళ ఉండలు లాంటివి ఏమన్నా ఉంటే కనుక గరిటెతో దాన్ని రిమూవ్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా దీన్ని ఈ విధంగా గరిటెతో పలచగా ఆరబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోవాలండి. ఎక్కడ కూడా వేడి ఉండకూడదు. నాకు జస్ట్ ఒక గంటలో అయితే పూర్తిగా చల్లారిపోయింది పౌడర్ అయితేను. ఇంకా దీంతో మనము ఎలా ఉప్మా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఒక కప్పు పిండికి మనకి 3 కప్స్ వరకు వాటర్ పడుతుందండి. ఆ 3 కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా ఈ వాటర్ని అయితే బాగా బాయిల్ అవ్వనివ్వాలి. బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు ఈ యొక్క పిండిని ఈ యొక్క వాటర్లో అయితే కలిపేసుకుని ఉప్మా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లేకపోతే ఇంకా సులువుగా ఉండే పద్ధతి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకుని నేనైతే ఇక్కడ మీకు చూపించడానికి చాలా తక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి అయితే ఈ వాటర్ని అయితే తీసేసుకుని ఇందులోకి అయితే మనం చేసుకున్న పిండిని 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ 5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. 5 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకుని ఇంకా దీన్ని అయితే మిక్సింగ్ చేసుకోవాలన్నమాట అండి. మనం కావాలితే కనుక ఇందాక పొయ్యి మీద పెట్టుకున్నప్పుడే అందులోనే మనం చక్కగా ఈ యొక్క పిండిని యాడ్ చేసుకుని కలిపేసుకుని మూత పెట్టేసుకున్నా సరే మనకి రెడీ అయిపోతుంది. ఇలా సపరేట్గా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఎలాగన్నా సరే టేస్ట్ బాగుంటుంది. ఇంకా 5 టేబుల్ స్పూన్ వరకు పిండిని వేసేసిన తర్వాత ఇంకా దీనికైతే మూత పెట్టేసుకోవాలి. మూత గట్టిగా ఉంటే కనుక మనకి చాలా బెటర్గా అయిపోతుంది. జస్ట్ 5 సెకండ్స్లో అయితే మనకి ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోతుందండి. 5 సెకండ్స్ అయిపోయింది. ఉప్మా కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంకా దీని మీద నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ వేసుకొని తింటే కనుక సూపర్ ఉంటుంది.
మనం ప్రీమిక్స్ పౌడర్‌తో చేసామంటే ఎవ్వరూ నమ్మరండి. రెగ్యులర్‌గా చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అట్లానే ఉంటుంది. చూడడానికి అలాగే ఉంటుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మా ఇంట్లో అయితే రెగ్యులర్‌గా చేసిన ఉప్మా కంటే ఇలా ప్రీ పౌడర్‌తో చేసిన ఉప్మాయే ఇష్టంగా తింటారనమాట. ఎందుకంటే దీన్ని నూనెలో ఏపడం వల్ల మనకి దాని మీద ఇది కమ్మదనం ఎక్కువగా ఉంటుందండి. టేస్ట్ చాలా బావుంటుంది. మనం కావాలితే జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఎలా స్టోర్ చేయాలంటే గనక గాజు డబ్బా గానీ, లేకపోతే ప్లాస్టిక్ డబ్బా గానీ తీసుకోవాలి. మూత గట్టిగా ఉండే డబ్బా అయితే తీసుకోవడం బెటర్ అండి. తర్వాత నూక పూర్తిగా చల్లారాలనమాట. నూక పూర్తిగా చల్లారిన తర్వాతే అప్పుడు ఆ డబ్బాలోకి మనం తీసుకోవాలి. ఎక్కడా కూడా చెమ్మ తగలకూడదండి. చెమ్మ తగిలిందంటే గనక మనకి నూక నిలవుండదు. పుచ్చు పట్టేస్తది. అంటే పురుగు పట్టేస్తదనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా తడి తగలకుండా పూర్తిగా నూక చల్లారిన తర్వాత ఒక గరిటె సహాయంతో అయితే డబ్బాలోకి నూకను తీసేసుకోవాలండి. నూకను తీసేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవడమే. అంతే. ఇది బయట ఉంటే గనక 3 నెలల వరకు నిలవ ఉంటుందండి. అదే గనక ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 6 నెలల వరకు కూడా నిలవ ఉంటుంది. అంతేనండి. చాలా ఈజీ ప్రాసెస్. ఉప్మా ఫేవరెట్స్ ఓళ్ళకి ఈ నూక చేసి ఇచ్చేసామంటే వాళ్ళకి కావాల్సినప్పుడు ఉప్మా ప్రిపేర్ చేసుకొని తినేస్తారనమాట. ఇప్పుడు చట్నీ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దానికోసం ఒక బాండీ పెట్టుకొని అందులోకి వేరుశనగకాయ గుళ్ళైతే వేసుకోవాలండి. ఈ ప్రాసెస్ కూడా చాలా చిన్న ఫ్లేమ్‌లో పెట్టుకోవాలన్నమాట. పెద్ద ఫ్లేమ్‌లో పెట్టుకోకూడదు. చిన్న ఫ్లేమ్‌లో పెట్టుకొని వేరుశనగకాయ గుళ్ళు ఏగాలన్నమాట. ఏ విధంగా ఏగాలంటే గనక మనం వేరుశనగకాయ గుళ్ళు పట్టుకుంటే తొక్క ఊడొచ్చే విధంగా ఏగాలండి. మరి ఎక్కువ డీప్ ఫ్రై అయితే గనక చేదొస్తుంది. అలాగని పచ్చిగా ఉంటే గనక మనకి పౌడర్ అనేది నిలవ ఆగదు. కాబట్టి మనకి వేరుశనగకాయ గుడి పట్టుకోగానే తొక్క ఊడే విధంగా వేగాలి. అలా వేగిన తర్వాత ఇంకా ఈ పల్లీలనైతే ఒక గిన్నెలోకైతే తీసేసుకోవాలన్నమాట. ఇంకా తీసేసుకున్న తర్వాత అదే బాండీలో వేపుడు శనగపప్పు అయితే వేయాలండి. వేపుడు శనగపప్పు వేసుకున్న తర్వాత నేనైతే ఒక కప్పు వేరుశనగకాయ గుళ్ళకి 2 కప్స్ వేపుడు శనగపప్పు అయితే తీసుకున్నాను. దీన్నే మనం పుట్నాల పప్పు అని కూడా అంటారు కదా! ఇంక ఇది పెద్ద ఏగ అవసరం లేదండి. జస్ట్ హీట్ అయితే సరిపోతుంది. పప్పులు పట్టుకుంటే వేడిగా ఉండేంత వరకు ఎగితే చాలు. ఇంకా వీటిని కూడా మనం ఆ వేరుశనగకాయ గుళ్ళు దాంట్లోకి తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే బాండీలో మనం వే కారానికి సరిపడగా ఎండుమిరపకాయలను అయితే తీసుకోవాలి. మనం ఎక్కువ కారం తీసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. లేదా తక్కువ తినే బలం అయితే తక్కువ తీసుకోవచ్చు. ఎండుమిరపకాయలను తీసుకుని వీటిని కూడా ఏపాలి. ఒక స్పూన్ జీలకర్రను తీసుకోవాలి. అలాగే కరివేపాకు అండి. ఇందాకలాగే కరివేపాకు పూర్తిగా డ్రై అవ్వాలి. అంటే మనం కడిగేసి ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఎక్కడ చెమ్మ ఉండకూడదు. ఇంకా వీటిని కూడా వేసుకుని వీటిని కూడా ఏపాలండి. వేపేటప్పుడు ఇటు కూడా చాలా జాగ్రత్తగా ఏపాలి. ఎక్కడా కూడా ఎండుమిరపకాయలు నలుపు రాకూడదు. అంటే మనకి మాడిపోకూడదనమాట. అలాగే ఎండుమిరపకాయల్లో వచ్చిన గింజలు కూడా నలుపు రాకూడదండి. ఇవి గాని నలుపు వచ్చిందంటే గనక మొత్తం పౌడర్ అంతా పోతుంది. మొత్తం కూడా మనకి చేదొచ్చేస్తుందనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎండుమిరపకాయలను అయితే వేపుకోవాలన్నమాట. ఎలా వేపుకోవాలన్నది మీకు ఇక్కడ ఇందులో చూపిస్తాను చూడండి. మనకి పట్టుకుంటే కరివేపాకు ఈ విధంగా పొడి విధంగా అయిపోవాలన్నమాట. అలాగే ఇగో ఇక్కడ చూపించాను కదా! పొడి విధంగా అయిపోవాలి. ముట్టుకుంటే పొడి విధంగా అయిపోవాలి. అలాగే ఎండుమిరపకాయ కూడా అంతేనండి. ఇలా పట్టుకుంటే ఇరిగిపోయే విధంగా ఏగాలన్నమాట. ఇలా ఎగితే సరిపోతుంది. మరీ ఎక్కువ ఏగకూడదు. అలాగని పచ్చిగానే ఉండకూడదు. ఇంకా ఇక్కడ చింతపండు కూడా వేడి చేస్తున్నాను నేను. చింతపండు ఎందుకు వేడి చేసుకోవాలంటే కొంచెం తడి ఉంటుంది కదా చింతపండుకి. కాబట్టి ఆ తడి పోయేంత వరకు కొంచెం హీట్ అయితే చాలు. మనం ఇందాక ఎండుమిరపకాయలు వేపుకున్న దాంట్లోనే వేపేసుకోవచ్చు. బట్ నేను సపరేట్‌గా వేపుతున్నాననమాట. మనకు సరిపడగా చింతపండును కూడా హీట్ చేసుకున్న తర్వాత ఒక 4 వెల్లుల్లిపాయ రేకలు తొక్కతో వేసేసుకోవాలండి. ఇంకా వేసుకున్న తర్వాత వీటినైతే బాగా చల్లారనివ్వాలి. వేడి మీద మిక్సీ పట్టకూడదు. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అలాగే చింతపండు ఫస్ట్ సపరేట్ చేసుకోవాలి. పప్పులను సపరేట్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలని మిక్సీ అయితే పెట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకున్న తర్వాత అప్పుడు అందులోకి పప్పులనైతే యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనం రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట అండి. ఉప్పుని మనం ఎంతైతే ఉప్పు తింటామో అంత ఉప్పుని ఇందులో యాడ్ చేసేసుకుని అప్పుడు దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టినప్పుడు చాలా జాగ్రత్తగా పట్టాలండి. ఎక్కువ ఒకేసారి తిప్పేస్తే గనక మనకి పల్లీల్లోంచి ఆయిల్ అయితే వచ్చేస్తది. కాబట్టి
పల్స్ ఇస్తూ తగ్గిస్తూ అలాగంటే పెంచుతూ తగ్గిస్తూ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ కానీ పట్టుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్గా పౌడర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. అదే కనుక మనం ఎక్కువగా పెట్టేసామంటే కనుక వేరుశనగకాయ గుళ్ళలోంచి నూనె వచ్చేసి ముద్దలా తయారైపోతుంది. అది మనకి ఇంకా యూజ్ అవ్వదనమాట అండి, పూర్తిగా పాడైపోతుంది. కాబట్టి అలాగా ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ మిక్సీ అయితే దగ్గరుండి పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇంకా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత వేడెక్కిపోతుంది కదా పౌడర్. ఇంకా ఆ పౌడర్ని అయితే మనం ఒక ప్లేట్లోకి తీసుకుని ఉండలు లేకుండా ఈ విధంగా పలచగా ఆరబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారే విధంగా ఎక్కడ ఉండలు లేకుండా, ఒకవేళ ఉండలు ఉంటే కనుక గట్టి సహాయంతో నొక్కేసుకుంటే ఇలా పౌడర్ కింద రెడీ అయిపోతుంది. అంతే. దీన్ని ఇప్పుడు ఈ చట్నీ పౌడర్తో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం ఒక గిన్నె తీసుకుని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనకి వేడి నీళ్ళే అవసరం లేదండి, చన్నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు. నా దగ్గర హాట్ వాటర్ ఉన్నాయని వాటిని అయితే యాడ్ చేశాను. ఇంకా మనకి ఎంత కావాలితే అంత పౌడర్ని అయితే ఈ నీటిలో అయితే కలిపేసుకోవాలి. మనం చట్నీ చిక్కగా కావాలనుకుంటే కనుక వాటర్ తక్కువ పౌడర్ ఎక్కువ వేసుకుని కలుపుకోవాలి. ఒకవేళ మనకి చట్నీ పలచగా కావాలనుకుంటే కనుక వాటర్లో కొంచెం సరిపడగా ఈ పౌడర్ని కలుపుకుంటే సరిపోతుందండి. మనం ఎక్కడ కూడా ఉండలు లేకుండా నీట్గా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలుపుకుంటే కనుక మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. మనకి కావాలనుకుంటే కనుక పోపు కూడా వేసుకోవచ్చండి. పోపు వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. మనకి పోపు కావాలనుకుంటే మనం ఇందాక పౌడర్లోనే ఇవి కూడా డీప్ ఫ్రై చేసేసుకుని పోపు యాడ్ చేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా ఇంకా అప్పటికప్పుడు మనకు చట్నీ కలుపుకొని తినేయచ్చు అనమాట. లేదు మనకు అప్పటికప్పుడు ఫ్రెష్గా పోపు పెట్టుకుందాం అనుకుంటే కనుక ఈ విధంగా పోపు పెట్టుకోవచ్చు. ఎలాగన్నా సరే టేస్ట్ బాగుంటుందండి. అంతే, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీలో కానీ, దోశలో కానీ, లేకపోతే బొండాల్లో కానీ ఈ చట్నీ చాలా బాగుంటుందండి. అంతే, ఇంకా ఇది కూడా మనకి టైట్గా మూతున్న డబ్బాలోకి అయితే తీసేసుకోవడమే. ఎక్కడ చెమ్మ తగలకుండా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 4 నెలలు, బయట పెడితే కనుక 2 నెలల వరకు చాలా ఈజీగా అయితే చట్నీ అలాగే ఉప్మా పౌడర్ అయితే రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అలాగే మీ ఫ్యామిలీ అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. సరే, మరి ఉంటాను. బాయ్ బాయ్.